నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది। తహసీల్దార్ రావుబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు। రేషన్ కార్డు, పింఛన్ తదితర సమస్యలపై అర్జీలు వచ్చాయని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని రావుబాబు తెలిపారు। అర్జీదారులు ఎటువంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా సచివాలయంలో కానీ ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ సంప్రదించాలని రావుబాబు సూచించారు। ఈ రోజు సీఎం గారి ఆరోగ్య ట్రస్ట్ కింద మనకు 25 లక్షల పెంపు కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని కూడా వీసీ ఒకటి నిర్వహించడం జరుగుతుంది। కాబట్టి సైమల్టేనియస్గా రెండు కూడా చేయడం జరుగుతుంది। అది మనకి వీసీ ఇక్కడ రాకపోవడం వల్ల ఎంపీడీ ఆఫీస్లో మిగతా అధికారులు అక్కడికి వెళ్ళారు। ఇక్కడ నేను గ్రీవెన్స్ చేసుకోవాలి కాబట్టి నేను ఉన్నాను, అది కొంతమంది అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు। ఈరోజు ఇప్పటికైతే ఇందాక 2 రైస్ కార్డ్స్కి ఇష్యూ మీద సలహా ఇచ్చారు, వాళ్ళకి చెప్పి పెట్టడం జరిగింది। అంటే కొలకలూరులో పిల్లల్ని యాడింగ్ కావడం లేదు అంటే అక్కడ నిన్నటిదాకా డిస్ప్లే అసిస్టెంట్ లేరు కాబట్టి రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ వచ్చారు। ఇప్పుడైనా విఆర్ఓ గారికి అదేవిధంగా అక్కడ అసిస్టెంట్ కూడా చెప్పి వాళ్ళు కూడా ఇమీడియట్గా యాడ్ చేయమని చెప్పడం జరిగింది। అలానే ఇద్దరు హౌస్ సైడ్స్ కోసం వచ్చారు, ఇంకొక ఒంటరి మహిళ పెన్షన్ కోసం వచ్చారు। వాళ్ళకు కూడా ఆమెకి వాళ్ళ ఫాదరు రిటైర్డ్ ఎంప్లాయీ, అట్లా ఒంటరి మహిళ అన్మ్యారీడ్ అయినా రాదమ్మా అని చెప్పడం వాళ్ళని పంపించడం జరిగింది। కాబట్టి ఇంకెవరైనా అర్జీదారులు ఉంటే ముందర క్షేత్రస్థాయిలో అర్జీలు తీసుకొని రావాల్సిందిగా చెప్పడం జరిగింది। అదేవిధంగా మధ్యవర్తులు ఎవరైనా రకరకాల ఫ్యామిలీ మెంబరు క్యాస్ట్ సర్టిఫికేట్లు, పాస్బుక్లకి అలాంటి మధ్యవర్తులు కూడా ఎవరైనా కూడా ఆశ్రయించకుండా ప్రత్యక్షంగా మీరే సచివాలయాలు అప్లై చేయండి। అదేవిధంగా ఏదైనా ఎవరన్నా కూడా ఇబ్బందులు పెడితే మాకు పై అధికారులు తెలియదు। క్రిస్మస్ నేపథ్యంలో తెనాలి జయప్రకాష్ నగర్లోని నాలాది ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పశువుల పాక నమూనాను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ఆవిష్కరించారు। సంఘ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। దేవుని యొక్క సందేశాన్ని అనేక రకాలలో మరి అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది। మరి బైబిల్లో ఒక మాట ఉన్నది, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అనే వాడు। మరి సహోదరులు అంటే అందరినీ కలుపుకొని తన యొక్క ప్రేమను అందరికీ పంచుతూ, అదేవిధంగా దేవుడు కూడా ఈ లోకానికి తన ప్రేమను వ్యక్తపరచడానికి ఈ లోకంలో ఒక మనిషి కుమారుడిగా పుట్టి ఉన్నాడు। ఆ శుభ సందేశంలో మరి ప్రభాకర్ కూడా మరి అందరితో ఏకీభవించి ఈ విధముగా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తుండగా మరి మన ఎమ్మెల్యే గారికి మరియు ఈ వార్డు ప్రజలకు అంతేకాకుండా తన సహోదరులందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, మేము 4 సంవత్సరాల నుంచి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్టారు అనేక రకాల విధాలుగా మరి మేము ఈవెంట్ చేస్తున్నాము। 4 సార్లు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ఓపెన్ చేయించాము। అలాగే ఇక్కడ మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ప్రభాకర్ ఆధ్వర్యంలోనే టీపీఎల్ కూడా క్రికెట్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ చేస్తున్నాము। వారే వస్తున్నారు, వారే ముగింపు కూడా చేస్తున్నారు। ఇక్కడ జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా మాకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి। ఈ 4 సంవత్సరాలే కాదు, ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మేము చేస్తూనే ఉంటాము। ఈ ఎమ్మెల్యే గారే వచ్చి ఈ ఈవెంట్స్ ఓపెన్ చేస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను। మరి ఇదంతా ఈ కాలం ప్రపంచం అంతా ఎంతో ఆనంద డోలికలతో ఉంది। క్రీస్తు పుట్టుక సందర్భంగా, నూతన సంవత్సరం సందర్భంగా అందరూ కూడా ఎంతో సంతోషానందాలతో డిమాండ్లు పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది। 7వ రోజు ఆందోళనలో భాగంగా అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు। ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్లో ఇవ్వాలని, సెంటర్ తాళాలు పగలగొట్టే పనులు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు।
ఐసిడిఎస్ వాళ్ళు తహసీల్దార్ కార్యాలయంలో ఒక ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళ డిమాండ్స్ కొడుతూ ఒక 4-5 డేస్ నుంచి చేస్తున్నారు. దానికి సంబంధించి పురస్కరించుకొని ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో వాళ్ళు ఒక ధర్నా నిర్వహించడం, దానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మా డిమాండ్స్ వాళ్ళు నెరవేర్చమని వాళ్ళు అయితే దీనిపై అధికారులు కూడా కార్మికులు ఉద్యోగస్తులు ఆందోళన చేస్తూ ఉంటే పిలిచి చర్చలకు పిలిచి అది కాకపోతే ఇది కాకపోతే అది, అంత కాకపోతే ఇంత ఇస్తాము అదని మాట్లాడుతుంది తప్ప అసలు మేము ఏమీ ఇవ్వము అంటే ఎంత అహంకారపూరితంగా ఉందో కూడా అర్థం చేసుకోవాలి. పైగా దొంగలాగా రేత్రిపూడలు వచ్చి తాళాలు పగలగొట్టించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ముందేమో బెదిరించారు, తర్వాత తాళాలు పగలగొడుతున్నారు. మరి రేపేం చేస్తారో తెలియదు. ఇలాంటి వాటిని ఎన్నింటినో చూసాము. ఏం చేసినా కానీ సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మె మాత్రం నిర్వహించే ప్రసక్తే లేదు. ఈరోజు వరకు ప్రశాంతంగా తమ టెంట్లలో కూర్చొని వివిధ రూపాల్లో ఆందోళన చేసిన అంగన్వాడీ కార్మికులు సమస్యను పరిష్కారం చేయకపోతే రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టింది. కాబట్టి మేము కూడా ఈ సమ్మెని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. గతం ఎన్నికలకు ముందు ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కనీసం ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయకపోగా ఒక రకమైన భయోత్పాదకంగా సృష్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కనుక ప్రజలు కూడా దీన్ని గమనించి మా ఉద్యమానికి తోడుగా మీరు కూడా మా ఉద్యమానికి తోడుగా ఉండాలని చెప్పి, అలాగే మిగిలిన ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు, వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా సంఘీభావంగా మా ఉద్యమాన్ని మద్దతు తెలియని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి న్యాయంగా పోరాటం చేస్తున్నామండి. మా న్యాయానికి అంటే ఎప్పుడైతే అంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తా ఉన్నారు. దానినే మేము అడుగుతున్నాము. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయమని కోరుతున్నాము. అయితే మాదేదో గుంతమ్మ కోరికలు అన్నట్లుగా మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టుగా చేసి మా మీద మొండి వైఖరిని చూపించడమే కాకుండా అధికారం జులుం పాటిస్తున్నట్టు తాళాలన్నీ పగలగొడుతున్నారండి. సెంటర్ తాళాలు అలా పగలగొట్టడం ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాము. అట్లాగే మీరు సెంటర్ తాళాలు పగలగొట్టినా ఏమైనా సరే మా కోరికల హక్కులు నెరవేరేంత వరకు మేము ఈ నిరవధిక సమ్మెను చేస్తామని తెలియజేస్తాం. కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు శ్రీకృష్ణుడు శ్రీ వెంకటేశ్వరునిపై రాగం తాళం మేళవించి రాసిన సంకీర్తనలు అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తాయని పువ్వాడ సోమశేఖర్ అన్నారు. సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సంకీర్తనాచార్య అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరం కార్యక్రమంలో డాక్టర్ సోమశేఖర్ మాట్లాడారు. ప్రతి కీర్తన ఒక ప్రబంధానికి సమాధానమని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని మేలుకొలుపుతూ హరికృష్ణ మేలుకో, శ్రీకృష్ణుని చిలిపిచేష్టలపై కొండవేలి ఎత్తినట్టి గోవింద తదితర సంగీతనలు గాయకులు డాక్టర్ కె పురుషోత్తమరావు, మాధురి లక్ష్మణ్, సుచరిత, దేవి లలిత, ఆంజనేయ శాస్త్రి తదితరులు శ్రావ్యంగా ఆలపించారు. మా సంకీర్తన సంస్థ 7వ వార్షికోత్సవం అన్నమయ్య కీర్తన లాపనతో ఈరోజు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అద్భుతంగా జరుగుతుంది. ప్రేక్షకులు విశేష సంఖ్యలో వచ్చారు. వాళ్ళ స్పందన ఇంకా బాగుంది. ఈసారి మంచి కీర్తనలు, మంచి వాయిద్యాలతో జనరంజకంగా సాగుతున్న ఈ కీర్తన పర్వం మాకెంతో ఆనందం కలిగిస్తుంది. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. సోమవారం వార్డు పర్యటనలో భాగంగా ఆమె పట్టణ 12వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు. 12 వార్డులో అక్కడక్కడ రోడ్ల నిర్మాణం మధ్యలోనే నిలిపివేశారని, దానివల్ల ప్రజలు కొంతమేర ఇబ్బంది కలుగుతుందని తన దృష్టికి తీసుకొచ్చారని, దానిని సత్వరం పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యంగా ఉందని, వాటిని శుభ్రంగా ఉంచుకునేలా స్థల యజమానులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యశోద, పలువురు వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు 40 వార్డులోని భాగంగా ఈరోజు 12వ వార్డుకు వస్తూ జరిగింది. అక్కడ ఈ మురుగు కాలువలు కానివ్వండి, ఈ ఖాళీ స్థలాల్లో చెట్లు మలవటం కానివ్వండి, ప్రజలు సగం రోడ్డు వేసి ఆపేస్తారని వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తపరుస్తూ జరిగింది. మన వర్షాల దెబ్బకి వాళ్ళ ఇళ్లలోకి మోకాళ్ళ లోతు ఈ మురుగు నీరెల్లా వస్తూ జరిగింది. వాళ్ళ బాధ మాకు చెప్పడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో వాళ్ళు ఆ రోడ్డుని వేసి వాళ్ళు అడిగిన సమస్య తీరుస్తామని త్వరలోనే, అలానే ఈ ఖాళీ స్థలాల వల్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాం. లేకపోతే మున్సిపాలిటీ నుంచి నోటీస్ పంపించాలి. ఈరోజు 12వ వార్డులో గౌరవ చైర్పర్సన్ గారు ఈరోజు వార్డు విజిట్కి వచ్చారు. శానిటేషన్ మీద సమగ్రంగా ఎంక్వైరీ తీయడానికి వచ్చారు. అందులో భాగంగానే 12వ వార్డు వీక్షించడం జరిగింది. ఈరోజు ప్రధానమైన సమస్యలుగా శానిటేషన్ మాకు బాగానే ఉన్న రోడ్లు డ్రైన్లు ప్రధాన కారణాలుగా సమస్యలుగా పరిగణిస్తూ ఉన్నారు. దాన్ని మేము కూడా నెరవేరుస్తా ఈ మధ్యకాలంలోనే వీటన్నిటినీ క్లియర్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.